ఈ గాంధీ సరోవర్ ఏదైతే ఉందో గాంధీ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి వారి డిమాండ్స్ ఏంటనేది. అన్న నమస్తే, మీ పేరు? నరసింహ మోహన నరసింహ నా పేరు. ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు గాంధీ సరోవర్ విగ్రహం పైన? మీరు ఏం చెప్పదలుచు? గాంధీ అంటే గాంధీ అందరికీ అవసరమే. గాంధీకి ఉన్న భూమికి వేరే భూమి గౌటాన భూమి ఉంటుంది, పంచా భూమి ఉంటుంది, పడబడిన భూమి ఉంటుంది. కాళ్ళు మూల పెట్టాలి, అది వదంటలే. మేము కష్టపడి పండించుకొని బతికిన మేము రాత్రి మా తాతలు ముత్తాతలు బతుకుంటే ఇప్పుడు మా పిల్లలు ఇల్లే బతుకుతున్నారు. దాదాపు ఇక్కడ 30 ఎకరాల భూమి ఇది. 30 ఎకరాల దగ్గర 400 మంది పిల్లలు. ఒక్కరిని కూడా గవర్నమెంట్ ఉద్యోగం లేదు మా దగ్గర. అంతా రైతుతోనే దీన్ని బతికి మా తాతలు బతుకుంటూ వస్తున్నాం. అక్కడ పరిస్థితి ఏంది? ఇప్పుడు పోతుంది అనేసి కొలుస్తారు, దొంగతనం కొలిచేస్తారు. సర్వే చేసి మళ్ళీ పాస్బుక్లు జెరాక్స్ చేయండి, ఆధార్ కార్డు చేయండి అంటే మరి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ? మనకు మీరు ఒక రేటు చెప్పాలి కదా. మేము ఇస్తున్నాము దాన్ని చెప్తే దాన్ని బట్టి ఉంటుంది. మీకు మంచిగానే ఇప్పిస్తాం అనుకుంటా ఇప్పుడు నినాలోచన నడుస్తుంది కదా. అని మరి ఏంది చెప్పండి, మరి మేము ఎట్లా ఇవ్వాలి? మరి ఒకటి మీరు ఏం చెప్పాలి కదా. మరి మాకు మీకు ఇచ్చింది మేము నడవాలి. మేము చెప్పింది ఇప్పుడు చుట్టుపక్కల దాన్ని బట్టి దాన్ని ఇప్పుడు పరిసరాన్ని ఒక కోట్ల 100 కోట్లకు పోయింది. మాకు కూడా దాన్ని బట్టి మాది పంట భూమి, ఇంతమంది మేము బతకాలన్నా మాకు దాకు ఏదో దాన్ని చూపెట్టుకుంటాం అంతే. లేదా ఈ రాజధాని మున్సిపాలిటీలో కూడా మాకు తీసుకున్న భూమి మాకు ఇప్పించేసి మా పిల్లలు ఏదన్నా కానీ ఇండ్లు కట్టుకుని మరి దాన్ని ఉమ్మడి కట్టుకుని మా పిల్లలు బతకగలుగుతారు, దందా చేసుకోండి. గాంధీ సరోవర్ విగ్రహానికి మీరు వ్యతిరేకం అయితే కాదు? వ్యతిరేకం ఎందుకు? ఆయన బాగుపడు, ఆయన ఇప్పుడు అనుకుంటారు అప్పుడు టైంలో. కానీ జాగా పని చేసుకోవచ్చు. ఈ జాగాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు కంచె ఉన్నది, ఎక్కడ మున్మాల కంచె ఉన్నది, ఎన్నో భూములు ఉన్నాయి. ఈ కష్టపడి పడితే భూమి ఎందుకు? ఇప్పుడు ఎయిర్పోర్ట్తో ఒక రోడ్ అడిగింది, రోడ్డు ఇస్తామని కంపల్సరీ రోడ్ ఇస్తామని. ఆ రోడ్డు కూడా తీసుకొని మిగతా మాకుంటూ ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు రోడ్డు పోయి మొత్తం భూమి తీసుకుంటామంటే మరి మా పరిస్థితి కూడా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? అంటే 32 ఎకరాల 400 చిల్లర పిల్లలు అంటే తలా ఒక్కొక్కనికి ఒక 5 గుంటలు ఉంది, ఒకటి పావు ఎకరం ఉంది, ఒకటి అర్ధ ఎకరం ఉంది. ఎకరా ఉన్న మనిషి కూడా లేడు ఇలా. అంతా చిన్న రైతులు గుంటలే ఉన్నాయి. ఆ గుంటల మనం బతకాలి. రేపు ఏమన్నా తీసుకుంటే బతికితే ఆ రోడ్డు పోతే ఆ రోడ్ల పక్కన పడితే పిల్లలు మడిగలు వేసుకుని ఏదైనా బతారు గారి పొద్దుగల అట్లనే కాపాడుకున్నాం మేము. ఇప్పుడు డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? మా దగ్గర ఇప్పుడు 1,20,000 గజం ఉంది ఈ ఏరియాలో. దాన్ని బట్టి మనకు లక్షలు పెట్టుకొని మాకు దాన్ని పరిమాణం తీసుకోవాలి. న్యాయం చేసినాక ఇక్కడ విగ్రహం పెట్టుకోమంటారా? విగ్రహం పెట్టకపోతే రేవంత్ రెడ్డి పెట్టుకోమని మాకు చెప్తున్నాం. దానికి బాంబు కొట్టాడు అంతే. ఎవరేమో పెట్టుకొని మనకి మైకో మాకు ఇచ్చే కూడా ఏమో చేసుకుంటారు కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ ఇంత అపార్ట్మెంట్ ఉన్నాయి. మరి 1,50,000 1,20,000 గజం నడుస్తుంది చుట్టుపక్కల. మరి మేము దీన్ని నమ్మినాం కాబట్టి మా పరిస్థితి ఏంటి? మేము ఉన్నామయ్యా. మా తాతలు నాయన తాత మేము మా తాత పిల్లలు పిల్లతే మేము కొన్నోళ్ళ మూలగా విన్నా. ఆ తాతల భూమి ఊరు పుట్టినప్పటి నుంచి మన ప్రాంతం చంపే భూమి అంతేది. కానీ మేమేమి కొనలేదు. వాళ్ళ భూమి కాపాడుకుంటూ మేము బతుకుంటాం, కాలం తెచ్చినాం అంతే. ఇది న్యాయం చేయాలంటున్నారు, గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? ఏం చెప్పారు? నా పేరు కోలం సుభాష్ రెడ్డి, నాది హైదరాబాద్. ఇక్కడ రైతు, ఇక్కడ ఏదైతే భూమికి భూమి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం. లేదంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఏ విధంగా అవుతుందో భూమికి భూమి మార్కెట్ వాల్యూ ఏ విధంగా అవుతుందో గజానికి 1,20,000 రూపాయలు, 1,10,000 రూపాయలు ఉంది. గజానికి ఇవ్వాలి. మార్కెట్ వాల్యూ ఇస్తే ఓకే, లేదనుకుంటే జీరో వాల్యూ చేస్తే ఆ వాల్యూ చేస్తామంటే ఇనేది లేదు. దేనికైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. రైతులతో పాటు మేమందరం కూడా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. అవసరం ఉంటే రస్తారోక చేస్తాం, కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. పోరాటం మాత్రం తప్పదు, మీకు న్యాయం చేయాలి 100%. ఎందుకంటే మా భవిష్యత్తు భూముల ఉంది. మా తాత ముత్తాతల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి పొలాలు ఇవి. అందరికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఏం లేదు. అందరికి 20 గుంటలు 30 గుంటలు ఉన్నటువంటి పొలాలు ఇవి. ఈ 32 ఎకరాల 360 మంది కుటుంబాలు బతుకుతున్నాయి.
ఈ 32 ఎకరాలు రేపు ఎందుకు ఆపుకోవాల్సి వచ్చిందంటే మా పిల్లల భవిష్యత్తు గురించి రేపు శుభకార్యాలు వేస్తే వాళ్ళకు తలా 200 గజాలు 500 గజాలు ఇవ్వాలని ఆపుకున్నాం. ఈరోజు గద్దొచ్చి కాకి పిల్లల్ని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతుండు కాబట్టి అది బాధతో ఉన్నాం. ఈరోజు దాని గురించి ఈరోజు నిరసన తెలపరుస్తున్నాము. మా ఆది నాయకులు అయినటువంటి ఎంపీ గారు, ప్రజాప్రతినిధి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా మా యువ నాయకుడు అయినటువంటి కార్తిక్ రెడ్డి గారు వస్తారు. వాళ్ళు చెప్పే ఆదేశాల ప్రకారంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఉన్నట్టు రైతన్నలం అందరం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేయడము, ఇది రేవంత్ రెడ్డి వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ గురించే చేయడం అంతేగాని కమిషన్ల గురించి ఈ విధంగా చేయడం అంతేగాని వేరేది ఏం లేదు. రైతులకు న్యాయం చేయాలని ఎక్కడ లేదు. ఆయనకు రైతుల పొట్ట కొట్టాలి, ఆయన పబ్బం కట్టుకోవాలి అని అంతవరకే ఉంది. ఎక్కడన్నా చూడండి, ఏ రైతుకైనా బెనిఫిట్ చేస్తున్నావు చూడండి. ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఎక్కడైనా నెరవేరుస్తున్నావు చూడండి. ఈ రోజు ఈ వాగ్దానం చెప్తాడు, నెల రోజుల తర్వాత ఇంకో వాగ్దానం చెప్తాడు. మనసులో దమాక్ను డైవర్ట్ చేస్తుండే అంతే, కానీ ఎవరికి ఏం వాగ్దానం చేస్తే ఆయన చేసిన వాగ్దానం ఇప్పటిదాకా ఏం నెరవేర్చలేదు. కాబట్టి ఆయనకు వచ్చే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరకు వచ్చాయని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎకరాలు ఉందని మొత్తం ఈ ల్యాండ్కి సంబంధించి మొత్తం 32 ఎకరాలు. 32 ఎకరాలలో 64 మంది పట్టదాలు ఉన్నారు. ఇలా అందరికీ అద్దెకరం పావు ఎకరం ఉన్నటువంటి వాళ్ళే. 5 ఎకరాలు 2 ఎకరాలు ఎవరికి లేదు. ఆ అద్దెకర పొలం కూడా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే పిల్లల భవిష్యత్తు గురించి పెట్టుకోవాల్సి వచ్చింది. శుభకారణాల గురించి రేపు పొద్దున వాళ్ళకి 500 గజాలు 200 గజాలు గిఫ్ట్ డేట్ చేసి శుభకారణం ఇంటికి ఆడబిడ్డను ఎత్తియాలని చెప్పి పెట్టుకోరు అంతే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కొట్టుకోపోతుందని చెప్పి మా బాధ. న్యాయం చేస్తే ఓకే, భూమికి భూమి ఇస్తే ఇక్కడ లోకల్ ఇవ్వాలి, భూమికి భూమి ఇస్తే ఓకే. లేకపోతే ప్రభుత్వ పరంగా ఏదైతే రేటు పోతుందో ఆ రేట్ ప్రకారం మాకు డబ్బులు ఇస్తే ఓకే. మరి ఇట్లా ధర్నా చేసే బదులు ఎవరైనా మంత్రులను, ఎమ్మెల్యేలను లేకపోతే ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం మేము ఎంఆర్ఓ తనకి వెళ్ళినాము, కలెక్టర్ ఆడియో తనకి పోయినాము, కలెక్టర్ తనకి పోయినాము. ఎంఆర్ఓ తనకి పోతే ఎంఆర్ఓ ఏమంటారంటే మీకు సరైన న్యాయం చేస్తామంటాం. న్యాయం అంటే ఎంత న్యాయం చేస్తారో, ఏ రేట్ చెప్తారో చెప్పండి అంటే లేదు చెప్తాము, 2 వారాలు ఆగండి 3 వారాలు ఆగండి చెప్తాము. ఆడికి ఆడియో తనకొతే ఆడియో అదే ఉంది, కలెక్టర్ తనకొతే కలెక్టర్ అదే ఉంది. కమిటీ ఉంటుంది, కమిటీలో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత మేము రేట్ ఫిక్స్ చేస్తామని అంటారు. అది ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. మరి ఇది ఇంతవరకు ఈ విధంగా చేయడం, రైతులను మోసగించడం అని చెప్పి మేము నిరసన తెలియపరుస్తున్నాం ఈరోజు. మరి కొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. నా పేరు గుమ్మకొండ పెంటారెడ్డి అని, ఇక్కడ రైతు నేను కూడా. మేము గాంధీ విగ్రహం పెట్టడానికి మేము వ్యతిరేకం కాదమ్మా. ఇప్పుడు ఒక మిలిటరీ వాళ్ళు 100 ఎకరాలు ఇస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ ఆ గడ్డలు, ఒక 170. మీరు గాంధీ విగ్రహం పెట్టుకోండి. మీరు మూసి ఎంబడి మీరు ఎప్పుడైతే బఫర్ తీసుకుంటామంటున్నారో డెవలప్మెంట్ కి, బఫర్ ఇవ్వడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. దానికి కూడా సరైన రేటు కట్టి అలా పట్టా భూములకి. అది బోను పట్టా భూములు ఎన్ని ఉన్నాయి ఆ పట్ట, ఇప్పుడు ఎక్కడి నుంచి ఆ బిల్డింగ్లు అంత దూరం బఫర్ ఆ రేకుల వరకు వస్తుంది. అక్కడి నుంచి అంతవరకు భూములు తీసుకుంటామంటారు. మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఏ భూములు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ పట్టా భూములు అన్ని ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఏమి దీనికి క్లారిటీ లేదు, ఏం లేదు. నువ్వు ఏమి కమర్షియల్ కట్టుకుంటున్నావా, ఏం కట్టుకున్నావు? నువ్వు ఎందుకు తీసుకుంటావు భయ్? మేము కట్టుకుంటాం కదా, మేము మా అన్సెస్ట్రల్ ప్రాపర్టీ మేము ఇచ్చుకుంటాము. మీరు ఎందుకు పోయి తీసుకుంటారు? మేము ప్రభుత్వ అధికారులు దగ్గర పోయినాం, ఎమ్మెల్యే దగ్గర పోయినాం. ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా? మీరు ఎందుకు ఉంచుకున్నారా ఇప్పటివరకు ఈ ల్యాండ్ని అమ్ముకోక? ఇప్పటిదాకా ఎందుకు పెట్టుకున్నారు? ప్రకాష్ గౌడ్ మా స్థానిక ఎమ్మెల్యే. మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పటిదాకా ఎప్పుడో అమ్ముకునేది ఉండ్రి మీరు. అంటే పెట్టుకుంటే పాపమా? ల్యాండ్ పెట్టుకునేది పాపమా? ఎందుకు ఎప్పుడో అమ్ముకునేది ఉండే అని అంటాడు ఆయన. ఇక అధికారులు అయితే ఏం చెప్పారు? సర్వే చేసుకుంటారు, మీరు సహకరించారు. ఏం సహకరించాలి? సర్వే చేసుకొని పోతారు, అన్ని చేసుకొని పోతారు, ఏది చెప్పరు. మేము మా డిమాండ్ ఒకటేనా, బఫర్ తర్వాత ప్రైవేట్ ల్యాండ్లు ఏమున్నో ఆ ల్యాండ్ అట్లనే వదిలేయాలి. లేదా మీరు కంపల్సరీ తీసుకుంటారంటే మాకు రాజేందర్ ఇండర్ రింగ్ రోడ్ లోపల భూమికి భూమి ఇవ్వాలి. ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటే అన్ని ఎకరాల భూమి ఇవ్వాలి. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఇది. పరిస్థితి ఏదైతే ఖచ్చితంగా అంటే ఒకప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఇప్పుడు కోట్ల బలుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటికి సరైన గిట్టుబాటు రేటు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లోపలి దానికి సంబంధించి ఇక్కడ ఎంతైతే కోల్పోతున్నా ప్రతి ఒక్క బాధితుడికి అదే విధంగా ల్యాండ్ ఇవ్వాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అక్కడ చూడొచ్చు, ఇదే న్యాయం కోసం పోరాటం అంటూ కూడా అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టుకొని కూడా దాదాపు ఒక 150 నుంచి 200 మంది బాధితులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైతే గాంధీ విగ్రహం పెడతారో ఆ ప్రాంతంలో ధర్నా చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఒకసారి ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుని అసలు ఏం జరుగుతూ ఉంది, వీళ్ళు ఏం అడుగుతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్స్ ఏంది, వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు. మేము గాంధీ సరోవర్కి అడ్డంకం కాదు, లేకపోతే మూసే ప్రక్షాళనకి అడ్డు కాదు, మాకు న్యాయం చేయండి, మీరు ప్రక్షాళన చేసుకోండి, డెవలప్మెంట్ చేయండి, మేము దానికి అడ్డు కాదంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.